ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్యే వీరి తలరాతను మార్చేశాడు. అపర కుబేర యోగం పట్టబోతోంది. మార్చి 1వ తేదీ మొదలుకొని 30 రోజుల పాటుగా మీకు తిరుగు అనేదే లేదు. అసలు ఈ కన్యారాశి వారికి ఆ శివయ్య వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చేశాడు, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, మార్చి 1వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. కన్యారాశిలో జన్మించినటువంటి వారికి వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. కాలం అన్ని విధాలుగా కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈశ్వర దర్శనం మీకు చాలా ఆనంద అనుభూతిని కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యారాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు. మీ జీవితం అయితే మాత్రం మీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో అయితే మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత కనిపిస్తుంది. అనుకూలమైన సమయం ఉంటుంది. కృషికి తగ్గ ప్రతిఫలం స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఉద్యోగంలో పురోగతి, అధికార అనుకూలత ఉంటుంది. పోటీ విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు చాలా లాభాలని చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధ్యాత్మిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందండి. ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కన్యారాశి జాతకులకు ఈ సమయం జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా అయితే కనబడుతుంది. 10వ ఇంట్లో గురుని మీ యొక్క ధనస్థానమైన తులారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. దీని కారణంగా ఆదాయం అనేది మీకు చాలా నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వలన ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీలు తీర్పు కోసం ఖర్చులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి ఇది చాలా మంచి సమయంగా కనబడుతోంది. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సిన వచ్చినప్పటికీ కూడా అంతిమంగా ఇది మీకు లాభదాయకంగానే మారుతుంది. మీ రాశ్యాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కూడా కుంభరాశిలో వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యారాశి వారి యొక్క ప్రధాన బలహీనతలుగా తల ఎత్తవచ్చు. ఈ నెల చివరిలో కుజరాహు కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉష్ణ సంబంధించిన సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైనటువంటి వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను కూడా మీరు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు చాలా అవసరమండి. సప్తమ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంచెం దూరం లేదా అసంతృప్తి కూడా కలగవచ్చు. మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవ్వడం అంటే 10వ ఇంట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో మీరు చాలా బిజీగా ఉండడం వల్ల మీ యొక్క భాగస్వామి యొక్క నిర్లక్ష్యానికి మీరు గురి అవుతున్నట్లుగా కూడా మీరు భావించవచ్చు.
చతుర్థాధిపతి గురువు 10వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుముఖం పడుతుంది. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంచెం కష్టంగా భావించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పనిగా చెప్పవచ్చు. మీరు చేయాల్సిన పరిహారాలు: బుధుడు మీ యొక్క రాశ్యాధిపతి అయినందువలన ఈ కన్యా రాశి వారి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేష్టం. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను ఇస్తుంది. బుధవారం రోజున నానబెట్టినటువంటి పెసలను పక్షులకు లేదా ఆవులకు తినిపించండి. ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. సప్తమ శని ప్రభావం వలన దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆరవిల్లు యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులను దానం చేయడం లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం వల్ల మీ పైన ఉన్నటువంటి గ్రహ దోషాల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది. చూసారు కదా, ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అయితే మాత్రం తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. ఆవేశానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజ్ వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనిని అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో గీతించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. ఇతరుల గురించి తెలుసుకోవాలి, ఇతరులు ఏమనుకుంటున్నారో తమ గురించి అనేటటువంటి ఆందోళన వీరిలో అధికంగా ఉంటుంది. జుజురాశి వీరికి అధికంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.